శక్తితోని తనదైన తెలివితోని ఉద్యమాన్ని ఎట్లా నడపాలనో నడుపుకుంటూ వచ్చిండు. ఆ రోజు చెప్పిండు, బిడ్డ చంద్రబాబు నాయుడు గింత అహంకారం నీకు, నేను తెలంగాణ కొరకు బయటకు వస్తే గులాబీ జెండా పెట్టుకుంటే నువ్వు మగల పుట్టి పుప్పల పోతుంది అంటావా? చూద్దాం చరిత్ర ఏం చేస్తుందో. రేపు నువ్వు అడ్రస్ లేకుండా పోతావో, నీ ట్రస్ట్ భవన్కు తాళం పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందో, తెలంగాణ బిడ్డలు ఓడిపోతారో చూద్దాం అనే మాట ఆనాడే చెప్పిండ్రు. చెప్పిన ప్రకారమే ఉద్యమాన్ని ఒక ఎత్తుగడతో తీసుకొచ్చింది. నిజమే, ఉద్యమం అనగానే చాలా మందికి చాలా రకాల అపోహలు ఉండేది. ఉద్యమం అంటే బంద్ చేయాలి, బళ్ళు బంద్ చేయాలి, రోడ్ల మీద కూర్చోవాలి, రాస్తా రోకోలే చెయ్యాలి, వీలైతే బస్సుల మీద 4 రాళ్ళు వేయాలి, ఇది మాత్రమే ఉంది అప్పటి వరకు. కానీ కేసీఆర్ గారు అందరిని కూర్చోబెట్టి ఒక మాట చెప్పిండు. ఒక్కరోజు కాదు, 8 నెలలు, వందలు వేల గంటలు చర్చ చేసిండు. అందరినీ కూడా ఒప్పించిండు, ఉద్యమకారులందరినీ కూడా. మనకు రావాల్సింది రాష్ట్రం. రాష్ట్రం రావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి, పార్లమెంట్ నుంచి వెళ్ళి బయటికి రావాలి. ఆ పార్లమెంట్ నుంచి రావడానికి అంబేద్కర్ మహాశయుడు అద్భుతమైన అవకాశం ఇచ్చిండు మనకు. ఆర్టికల్ 3 ద్వారా ఎట్టి పరిస్థితులలో కూడా రాష్ట్రాలు ఒప్పుకోకపోయినా, రాష్ట్రాలు వ్యతిరేక తీర్మానం చేసినా సరే పార్లమెంట్కు పవర్ ఉంది, పార్లమెంట్ ద్వారా చేయొచ్చు కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటనే అవకాశాన్ని ఇచ్చిండు. దాన్ని వాడుకుందాం, ఎన్నికల్ని ఆయుధంగా చేసుకుందాం. కానీ మనం ఇంత దెబ్బతిన్నాం 60 ఏళ్లుగా. ఇంకా మళ్ళీ మన పిల్లల బడ్లెకి కొట్టి, మన పిల్లల చదువు నాశనం చేసుకొని, మన వాళ్ళ రక్తం నేలగార్చి అక్కడ లేదు. ఒక్క చుక్క రక్తం కారకుండా, ఒక్క బడి గంట నిరుపయోగం కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి, తెలివితోని సాధించుకోవాలి. మూర్ఖంగా పోయి కొట్లాడి తల గోడ కొట్టి పాల్గొట్టుకోవద్దు. ఈ పద్ధతుల్లో ఉండాలి. ఎన్నికల్ని ఆయుధంగా చేసుకొని తెలంగాణను తెద్దాం. ఎందుకంటే చట్టసభల నుంచే రావాలి కాబట్టి, ఆ చట్టసభలకు మనం పోవాలి. మన కోరిక న్యాయమైంది కాబట్టి ఈ దేశంలో ఉండే అన్ని పార్టీలను ఒప్పించాలి, ఆ పద్ధతిలో తెచ్చుకోవాలనే నినాదాన్ని తీసుకొని, ఆ లైన్ తీసుకొని పార్టీని నడిపిండు. 2004 ఎన్నికల్లో ఒక పథకం ప్రకారమే సోనియా గాంధీ ఏదైతే ఆఫర్ ఇచ్చిందో, చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా కొట్టుకుంటూ పోతున్నాడు. ఇప్పటికి 2 సార్లు లేకుండా చేసిండు కాంగ్రెస్ను. ఈసారి కూడా రాకపోతే కాంగ్రెస్ ఖతమైపోతుంది. చంద్రబాబు అప్పటికే కాంగ్రెస్ను చీల్చే కుట్ర కూడా ప్లాన్ చేసిండు. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుకున్నాడు. దానికి మన జిల్లా నాయకుడే దానికి పెద్ద దిక్కు. ఆ కుట్రకు మూలం ఆయనే. చంద్రబాబుతోని కలిసిపోయే ప్రయత్నం చేసిండు. ఆ సందర్భంలో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు అని చెప్పి ఏదైతే బయటకు వచ్చిందో వార్త, దానితోనే కాంగ్రెస్ నిలబడ్డది. మళ్ళీ మన కొరకు ఎదురు చూసింది. మన సపోర్ట్ తోనే ఆసారి కాంగ్రెస్ వచ్చింది. చంద్రబాబు నాయుడు చచ్చిండు అక్కడనే. చంద్రబాబు నాయుడును మొదలు కథం చేయాలనే ఒక ప్లాన్ ప్రకారమే ఆనాడు కేసీఆర్ గారు ఎత్తుగడ వేసిండ్రు. కాంగ్రెస్ చెప్పంతే కూడా ఇక్కడ లోకల్ నాయకు తెలియకుండా స్పష్టంగా ఒక కండిషన్ పెట్టిండు. నాకు ఏ పవర్ వద్దు, మాకు ఏ మంత్రి పదవులు వద్దు, మాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రాన్ని ఒప్పుకుంటున్నామని చెప్పి కాంగ్రెస్ తీర్మానం చేస్తే, కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏదైతే ఇస్తున్నారో ఢిల్లీకి, దాంట్లో నా అంశాన్ని చేరిస్తట్టయితేనే నేను వస్తా అని చెప్పిండు. ఆ రోజు ఆ ఎత్తుగడతోని పార్లమెంటుకు చేర్చిండు తెలంగాణ అంశాన్ని. మొదటిసారిగా ఇది భారతదేశం మొత్తానికి సంబంధించిన చర్చగా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిండు. ఆ తర్వాత అనేక ప్రయత్నాలు చేసి మొత్తం ప్రతి ఇంటింటికి, ప్రతి గడపకు తిరిగి భారతదేశంలో ఉన్న 36 పార్టీల నాయకుల్ని ఒప్పించి 36 పార్టీలతోనూ కూడా తెలంగాణకు అనుకూలంగా తీర్మానాలు తీసుకొచ్చిండు. గొప్ప విజయాన్ని సాధించిండు. పార్లమెంట్లోకి పోవడం ద్వారా ఆ రకంగా కాంగ్రెస్ ను మెడలు వంచి ఎన్నికల్ని అంశంగా చేసి తీసుకొచ్చింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి బలిసిపోవడం, చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డికి మద్దతు ఇవ్వడం, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇస్తే నేను ఒప్పుకోను అని చెప్పి రాజశేఖర రెడ్డి అలిగి బెంగళూరుకు పోవడం, ఈ డ్రామాలన్నీ జరిగి కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి వెనుకకు పోయింది, మళ్ళీ ద్రోహం చేసింది తెలంగాణకు. ఆ సమయంలో మళ్ళీ ఇంకొక ఎత్తుగడ తీసుకొని ఉద్యమాన్ని నిలిపి ఉంచాలంటే ఎన్నికల చుట్టే నడపాలి తప్ప వేరే రకమైన పోరాటాలు, వేరే రకమైన మనకు మనం నష్టం కలిగించుకునే అంశాలు రావద్దని చెప్పి ఒక తెలివితోనే ఎత్తుగడతోనే ఉద్యమాన్ని బతికించుకుంటూ వచ్చిండు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని ద్రోహాలు జరిగినా, ఎన్ని కుట్రలు జరిగినా ప్రతి దాన్ని ఎదుర్కొన్నాడు, ప్రతి దాన్ని నిలబెట్టిండు. ఆయన పట్టుదల, ఆయన శ్రమ, ఆయన శక్తి, ఆయన నమ్మకమే తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతున్న నమ్మకమే ఆయన నిలబెట్టింది. తెలంగాణ రాష్ట్రమే ఊపిరిగా బతికిండు కాబట్టే కేసీఆర్ నిలబెట్టగలిగిండు ఉద్యమాన్ని ఆ రకంగా ముందుకు తీసుకొచ్చిండు. తర్వాత జరుగుతున్న పరిణామాలలో టీఆర్ఎస్ను చీల్చాలని, తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలని ఏదో రకమైన పద్ధతిలో అల్లర్లను లేపి
తెలంగాణ ఉద్యమకారులను జైలు వేయాలి, వచ్చే వాళ్ళను లొంగిపోయే వాళ్ళను తీసుకోవాలి, రాకుండా కేసీఆర్తో నిలబడే మొండి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ జైల్లో పెట్టాలనే ఆలోచనతోనే దాంట్లో మొదటగా మన సుధాకర్ అన్న పైన పీడీ యాక్ట్ పెట్టి తీసుకుపోయినరు. దాన్ని కూడా చాలా తెలివిగా జాగ్రత్తగా దాంట్లో నుంచి వెళ్ళి బయటపడ్డం. మనం వాడు వేసిన ట్రాప్లకు పోవద్దు, లేని సమస్యలు తెచ్చుకోవద్దు, హింస కావాలని చెప్పి కోరుకుంటున్నారు వాళ్ళు, హింస వైపు మనం పోవద్దు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి గాంధీ మార్గమే మార్గం తప్ప దాన్ని వదలొద్దు అని చెప్పి ఒక పద్ధతిలో ఉద్యమాన్ని నడిపి ముందుకు తీసుకొచ్చిండు కేసీఆర్. కానీ అదే సందర్భంలో అర్థమైంది ఇక కాంగ్రెస్ బీజేపీ రెండు అక్కడ మోసం చేసే పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ కూడా తెలుగుదేశం కాంగ్రెస్ ఒక్కటై తెలంగాణ రానియకుండా అడ్డం పడే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో నేను ఏదైతే మొదటి రోజు మాట చెప్పినో ఒక రక్తపు చుక్క కారొద్దు, ఒక బడి గంట వేస్ట్ కావద్దు అని చెప్పి ప్రజలకు ఎవరికి ఇబ్బంది కానివద్దు, అవసరమైతే నా ప్రాణం పోయినా సరే నేను త్యాగం చేస్తే తప్ప తెలంగాణ ప్రజలు మరొకసారి త్యాగానికి పోవాల్సిన అక్కర లేదు అని చెప్పి అన్ని ఆలోచన చేసి ప్రకటించింది కేసీఆర్. చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే ప్రకటన